నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. రాజారావు ట్రీట్మెంట్ ప్లాన్లో మార్పు చేయాలి. ఒకసారి రండి అని డాక్టర్ పిల్లై ఫోన్ చేశాడు. కన్సల్టింగ్ రూమ్లోకి వెళితే డాక్టర్ పిల్లై లేడు, కానీ డాక్టర్ కృష్ణ ఉన్నాడు. అతనితో పాటు మరొక వ్యక్తి. రాధను చూడగానే గబాలున లేచి నిలబడ్డాడు. విచిత్రంగా, ఆశ్చర్యంగా చూసింది రాధ. ఆ లేచి నిలబడడంలో తొట్రుపాటు, తన దగ్గర నుంచి పారిపోదామా అన్న భావన కనిపించిన రాధ అర్థం కానట్టు డాక్టర్ కృష్ణ వంక చూసింది. ఇతను రామకృష్ణ, మన పేషెంటు. ఆవిడ రాధ, మిసెస్ రాజారావు. తెలుసుగా మీకు? చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా అన్నాడు డాక్టర్ కృష్ణ. తెలుసు తెలుసు అన్నట్లు గబగబా బుర్ర ఊపాడు రామకృష్ణ. నమస్కారం. మిమ్మల్ని చాలాసార్లు చూశాను, కానీ పరిచయం అవలేదు. సారీ అన్నది రాధ. మీకు గుర్తులేదా రాధ? మీకు మొట్టమొదటిసారి మెడిటేషన్ గురించి డైరెక్షన్ ఇతనే ఇచ్చాడనుకుంటానే. కృష్ణ మాటల్లో ఏదో ధ్వని. లీలగా గుర్తుకు వచ్చింది రాధకు. అవునా? సారీ, గుర్తుపట్టలేకపోయాను మామూలుగా అనేసింది. డాక్టర్, నేను వస్తానండి అని తన వంక చూడకుండానే చెప్పి వెళ్ళిపోతున్న అతని వంక అర్థం కానట్లు చూసింది రాధ. ఏమైంది కృష్ణ అతనికి? ఆశ్చర్యంగా అడిగింది రాధ. నవ్వాడు కృష్ణ. ఆ నవ్వులో సన్నటి చిలిపితనం. ముఖమంతా వెలిగిపోతోంది. అతడిని అట్లాంటి మూడ్లో ఎప్పుడూ చూడని రాధ ఆశ్చర్యపోయింది. ఏమిటి ఇతన్ని అంత ఆనందపరిచే సంగతో, లేక అల్లరి ఆనందం ఇచ్చే సంగతో అయోమయంగా ఉన్నది రాధకు. గుడ్ మార్నింగ్ రాధ. సారీ, వెయిట్ చేయించినట్టున్నాను. డాక్టర్ పిల్లై మాట్లాడుతూనే లోపలికి వచ్చాడు. పర్వాలేదు, నేను ఇప్పుడే వచ్చాను అన్నది రాధ. కృష్ణముఖంలో చిరునవ్వు చూసి డాక్టర్ పిల్లైకి కూడా ఆశ్చర్యం అనిపించింది. ఏమైంది కృష్ణ? ఏదన్నా జోకా అడిగాడు. అబ్బే, ఏం లేదు. యూ క్యారీ ఆన్. ఇంకా అదే మూడ్లో విజిల్ వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు డాక్టర్ కృష్ణ. అతన్ని ఆశ్చర్యంగా చూశాడు పిల్లై. చాలా ప్రైవేటుగా మాట్లాడుకునేటప్పుడు చాలా తక్కువసార్లు అట్లాంటి మూడ్లో చూశాడు కృష్ణను అతను. ఏమైంది రాధా అని అనబోయి ఆగిపోయాడు. ఆమె కూడా తనలాగే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నది. ఆమె ముఖం చూస్తే అర్థమైపోయింది. రాజారావు గురించి అన్నది రాధ. రైట్, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. కూర్చోండి. గత వారానికి నిన్న తీసిన రీడింగ్కు అతని హెల్త్ కండిషన్ ఇంకా పాడైందా? భయంగా అడిగింది రాధ. గుండెల మీద చెయ్యి వేసుకుని పెద్ద కళ్ళు భయంగా చూస్తూ లేతాకు పచ్చని చీరలో ముగ్ధ మనోహరంగా ఉన్నది రాధ. నో వండర్ అనుకున్నది. కర్టెన్ వెనుక మరొక ప్రాణి. లేదు, ఇన్ఫ్యాక్ట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. అది వారంలో. ఏమిటి ఈ మార్పుకు కారణం మీకు తెలుసా అని కుతూహలంగా అడిగారు. అమ్మయ్య, మరింత దిగజారిందేమోనని భయపడ్డాను. మార్పుకు కారణం ఆలోచిస్తూ ఉన్నది. తలంటి పోసుకున్నది కాబోలు. ముంగురులు గాలికి ఎగురుతున్నాయి. నిమిషానికి ఒకసారి వాటిని చేత్తో పైకి తోసుకుంటూ ఆలోచిస్తూ, ఎంత బాగుంది రాధా, నువ్వు దగ్గరుండడమే రాధా. అది రాజారావుకు తెలుసో తెలియదో, కనీసం ఇప్పటికైనా గ్రహిస్తాడా అని కర్టెన్ లోపల స్వాగతం జరుగుతోంది. అతడు ఫ్రీగా మాట్లాడడం, గత 4 రోజులుగా సెడేషన్ లేకుండా తన చెయ్యి పట్టుకుని మాట్లాడుతూ నిద్రపోవడం, కానీ వీటి వల్ల ఇంత మార్పా ఆలోచిస్తోంది రాధ. ఏది ఏమైనా ఇది ఒక బ్రేక్ త్రూ. ట్రీట్మెంట్ ప్లాన్ మార్చే ముందు ఒకసారి మీతో మాట్లాడదామనుకున్నా. ఓకే, అతన్ని ఇలా రిలాక్స్గా ఉంచండి చాలు, మిగతావి మేం చూసుకుంటాం. విష్ యాజ్ గుడ్ లక్ ఆప్యాయంగా అన్నాడు డాక్టర్ పిల్లై. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి రాధకు. ఏం మనుషులు వీళ్ళు! ఇక్కడ బ్రతకడం పేషెంట్ అదృష్టం అనుకోవడం లేదు. బ్రతికించే అవకాశం వీళ్లకు రావడం వీళ్ళ అదృష్టం అనుకుంటున్నారు. చటుక్కున డాక్టర్ జీకే ఫోటో చూసింది రాధ. ఏం మాయ చేశావు పెదనాన్న? వీళ్ళందరూ ఇలా తయారవ్వడానికి ఎంత తపస్సు ధారపోశావు? వీళ్లకు తెలియని విషయం ఏమిటంటే
తెలిసో తెలియకో వీళ్ళ ఆప్యాయతల పందిరి కింద తలదాచుకోవడానికి పేషెంట్స్ రావడం, అది వీళ్ళ అదృష్టం అనుకోవడం ఏమిటి? నవ్వుతూ చూస్తున్నారు డాక్టర్ జీకే. ఆయన పటానికి పెట్టిన గులాబీ పువ్వు జారి పడింది. గబాలన పువ్వు తీసుకుని కళ్ళకు అద్దుకున్నది రాధ. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. లేడి పిల్లలా గెంతుతూ బయటకు పరిగెత్తింది రాధ. వచ్చిన రోజుకి ఇప్పటికీ ఈ అమ్మాయిలో ఎంత మార్పు, ఎంత హాయి ఉన్నది అనుకున్నాడు డాక్టర్ పిల్లై. కర్టెన్ వెనుక నుంచి బయటకు వచ్చింది స్వప్న. డాక్టర్ కృష్ణతో మాట్లాడదామని వచ్చి రామకృష్ణ రావడం చూసి పక్కన మెడికల్ లైబ్రరీలోకి వెళ్ళింది స్వప్న. అక్కడి నుంచి ఒక గంటగా అన్ని మాటలు వింటూనే ఉన్నది. రామకృష్ణ డాక్టర్ కృష్ణతో తన ఉబ్బసం వ్యాధి గురించి కొంచెంసేపు మాట్లాడుతూ ఉన్నట్లుండి సంభాషణ రాధ వైపు మళ్ళింది. రాజారావు ఉండే 2 రూముల అవతల ఉంటాడు రామకృష్ణ. రాజారావు రాధ మధ్య జరుగుతున్న చాలా విషయాలు గమనిస్తున్నాడేమో. అతనికి రాధ అంటే విపరీతమైన ఆరాధన ఏర్పడినట్లుంది. అసలు ఆవిడ అదేం మనిషండి, అంత సహనం, అమాయకంగా అతని టార్చర్ భరిస్తూ. దేవత డాక్టర్ అంత అందం, అంత పవిత్రత, అంత అమాయకత్వం చెప్పుకుపోతున్నాడు రామకృష్ణ. అసలు ఈ కాలం ఆడవాళ్ళు ఎలా ఉన్నారో, మగవాడికి ఎంత నరకం సృష్టించగలరో. అట్లాంటిది రాధ అలా ఉండడం చాలా అద్భుతంగా కనిపిస్తుంది రామకృష్ణకు. డాక్టర్ కృష్ణ ఇవన్నీ ఓపిగ్గా వింటున్నాడులా ఉన్నది. అతడు ఎలా మొహం పెట్టి వింటున్నాడా అన్న ఉత్సుకతతో స్వప్న మెల్లిగా కర్టెన్ తీసి తొంగి చూసింది, చిలిపిగా నవ్వు ఆపుకుంటూ. అరెరే, మీకు రాధగారంటే ఇంత గౌరవమని నాకు తెలియదు. మరి ఆవిడకు చెప్పారా ఈ విషయం అంటున్నాడు డాక్టర్ కృష్ణ. ఇంకా నయం, ఆవిడకు చెప్పడమే. అసలు మాట్లాడాలంటేనే నాకు భయం. ఆవిడను చూస్తే, కొలనులో తామరను చూస్తే కలిగే పవిత్ర భావన కలుగుతుంది. అయినా ఆవిడ అలా ఎలా ఉండగలదండి? ఎలా అంటే కనుక్కుందాం మరి ఆవిడనే. ఇంకా నయం అంటుండగానే రాధ వచ్చింది. మంచి సీను రసకందాయంలో పడింది అనుకుంటూ ఉండగా రామకృష్ణ పారిపోవడం, రాధ వేరే విషయాలు మాట్లాడడంతో స్వప్న ఊహించినంత అద్భుతం ఏమీ జరగలేదు. కానీ ఆ తరువాత డాక్టర్ కృష్ణ రియాక్షనే కాస్త ఆశ్చర్యం అనిపించింది. అతను కూడా ఈ సీను బాగా ఎంజాయ్ చేసినట్లున్నాడు అనుకుంటూ ఏవో మ్యాగజైన్లు తీసుకుంటూ బయటపడింది స్వప్న. కానీ మరొక కర్టెన్ వెనకాల వస్తువులు సర్దుతున్నట్లు ఉండిపోయిన సిస్టర్ పరిమళ ఎందుకో రాధ డాక్టర్ కృష్ణకు దగ్గరి మనిషి అని నిర్ధారణ అయిపోయింది ఎప్పుడు. రామకృష్ణ వచ్చి రాధ గురించి ఈ కవిత్వమంతా చెబుతుంటే ఒళ్ళు మర్చిపోవాలి కదా. అది లేకపోగా ఎంజాయ్ చేస్తాడేమిటి? పైగా చిలిపిగా రామకృష్ణను ఏడిపించాడేమిటి? అసలు ఈ డాక్టర్ కృష్ణ పెద్ద మిస్టరీ. ఎప్పటికైనా విడగొట్టలేనా అనుకున్నది ఆమె. రామకృష్ణ ఎవరో రాధ పెద్ద పట్టించుకోలేదు. కానీ స్వప్నకు కుతూహలం హెచ్చింది. రాధ ఈ మధ్య వెతుక్కుంటూ స్వప్న దగ్గరకు రావడం లేదు. కానీ షీలా మేడం చెప్పారని అప్పుడప్పుడు స్వప్న రూమ్మేట్స్ను విజిట్ చేసి వస్తుంది. స్వప్న లేనప్పుడు రాధా మేడం వచ్చారు, మీ గురించి అడిగారు అని వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి అలర్ట్ అయిపోయింది స్వప్న. ఎప్పుడు రాధ వస్తుందో, తనను చూసి ఎంత నిరాశపడుతుందేమోనన్న భయంతో చాలా నీట్గా ఆ గదిలో తన భాగం ఉంచడం, అప్పుడప్పుడు వాజ్లో రోజా పువ్వులు, అగరవత్తులు, ఎప్పుడు రాధ వస్తుందోనన్నట్లు. ఇదంతా షీలా మేడం, డాక్టర్ కృష్ణ గమనిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయింది స్వప్న. స్వప్న కొంచెం పిల్లల వార్డులో హెల్ప్ కావాలట. రాధను పిలిచేదాన్ని, కానీ కొంచెం బిజీ. స్వప్న ఇవాళ ఓల్డేజ్ హోంలో ఒక ఆవిడ పుట్టినరోజు. ఆవిడ వారం కన్నా బ్రతకదని తెలిసి మన గుమ్మం ముందు వదిలిపెట్టిపోయారు వాళ్ళు. కానీ మన సంరక్షణలో ఆవిడ సుఖంగా 80వ పుట్టినరోజు జరుపుకుంటోంది. కొంచెం అక్కడ అరేంజ్మెంట్స్ చూస్తావా? రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇలా షీలా మేడం స్వప్నను ఎంగేజ్ చేస్తుంది. ఇదెక్కడి గోలరా బాబు అని ముందు అనుకున్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తోంది స్వప్న. తనను ఏమాత్రం పట్టించుకోకుండా పెట్టే బేడ బయటకు విసిరేసిన కొడుకు, కోడలు, మనవలు
ఎలా ఉన్నారో అని తాపత్రయపడే తాతయ్యలు, కొడుకులు ఆస్తి మొత్తం రాయించుకుని రోడ్డు మీద వదిలేసిన ఆ కొడుకు క్షేమంగా ఉండాలని జీసస్ దగ్గర కొవ్వొత్తులు పెట్టి ప్రార్థన చేసే ముసలమ్మ. వీళ్ళను చూస్తే ఆశ్చర్యంగా ఉండేది స్వప్నకు. అదేమిటి మేడం, వీళ్లకు ఏమన్నా పిచ్చా? ఆ ముసలమ్మ చూడండి, ఎవరిదో బర్త్డే అని కేక్ ఇస్తే ఆ మనవరాలికిద్దామని ప్రయత్నం చేస్తోంది. ఆ పిల్ల విదిలించి కొడుతోంది. అసలు కళ్ళజోడులోంచి చూసి హాయిగా నవ్వింది షీలా మేడం. అదే మన కండిషనింగ్ స్వప్న. కొన్ని మనం తప్పనిసరి అనుకుని మనలో మనం కల్టివేట్ చేసుకుంటాం. ఇలా అనిపించలేకపోతే నాలో ఏదో దోషం ఉన్నది అన్నంత ఎమోషనల్ కండిషనింగ్ అయిపోతాం. అందరూ వాళ్లను అలా వదిలేసిన వారిని మళ్ళీ రానివ్వద్దు అని సలహాలు ఇస్తూ ఉంటారు మాకు. కానీ వీళ్ళెంత సుఖంగా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో అన్న బాధ వీళ్ళను వీడదు. మరొక పాయింట్ ఏమిటంటే, ఇదే ముసలమ్మ కొడుకు ఇంట్లో ఉండగా నసపెట్టి, శాపనార్థాలు పెట్టి, తిట్టిపోసి గద్దరిగా ప్రవర్తించేదట. కానీ ఇక్కడ హక్కులు లేవు, ఆప్యాయతలు దొరుకుతుంది. కానీ ఆ దొరికే ఆప్యాయతను అమర్యాద చేస్తే దిక్కులేని వాళ్ళమై పోతామన్న భయం ఉంటుంది వాళ్ళ పిల్లలకు కూడా. ఈ బాధ్యత లేని ఆప్యాయత ఈ ముసలమ్మలోని బెస్ట్ సైడ్ అనిపించేటట్లు చేస్తుంది. అందుకని ఇప్పుడు పరస్పర గౌరవం, ఆప్యాయత వస్తాయి. ఇదంతా మహామాయ నవ్వారు షీలా మేడం. చటుక్కున ఎందుకో తన తండ్రి గుర్తుకు వచ్చాడు స్వప్నకు. ఆయన పేరు చెబితే ఒళ్ళు మండిపోయేది ఒకప్పుడు. కానీ వాళ్ళను చూస్తుంటే ఆ ముసలాయనకు వదినలు అన్నం కూడా పెట్టరు. తను ఉండగా డబ్బులు ఇచ్చేది. ఇప్పుడు ఏ రోడ్డు మీదో మాసిన బట్టలతో పొగాకుకు డబ్బులు అడుగుతూ తల విదిల్చి చటుక్కున లేచింది స్వప్న. ఏమైంది స్వప్న? మా నాన్న గుర్తుకు వచ్చాడు మేడం. జీవితంలో ఆయన ముఖం చూడకూడదనుకునే దాన్ని. కానీ అర్థమైందా వీళ్ళ సమస్య? చూద్దాం ఒకసారి ఆయనను. ఇక్కడికి మాత్రం వద్దు మేడం ప్లీజ్, కంగారుగా అన్నది స్వప్న. లేదు, సాధారణంగా ఇన్మేట్స్ తాలూకు వాళ్ళను ఓల్డ్ హోంలో ఉంచము. వేరే ఓల్డ్ హోంలో చేర్పించే అవకాశం కోసం చూద్దాం. నేను చూస్తానులే. ప్లీజ్ మేడం. ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వప్నకు. ఛీ, అట్లాంటి మనిషి కోసం నేను ఏడుస్తున్నానేంటి అనుకున్నది ఆశ్చర్యంగా. స్వప్న, నువ్వేదో అందరికన్నా డిఫరెంట్ అనుకున్నావు కదూ. ఇప్పుడు అర్థమవుతోందా నీకు అందరిలాగే నార్మల్ ఫీలింగ్స్ ఉన్నాయని? కానీ నా అబ్నార్మల్ బిహేవియర్? స్వప్న అన్నది సందేహంగా. అబ్నార్మల్, నార్మల్, సబ్నార్మల్ అంటూ మన బిహేవియర్ను ఎదుటివాళ్ళు ఎస్టిమేట్ వేయడం వేరు స్వప్న. నీకు నువ్వే అలా ఫీల్ అవ్వకు. ఇప్పుడు నువ్వు చాలా మామూలుగా అవడానికి ప్రయత్నిస్తున్నావు. ఇటువంటప్పుడు నాకేమీ ఈ కన్నీళ్ళు అనుకోకు. కన్నీళ్లకు చాలా పవర్ ఉన్నది. అవి చాలా ప్రక్షాళన చెయ్యగలవు. చాలా అనుభూతులకు తెరలు తీయగలవు. చాలా దుస్వప్నాలను న్యూట్రలైజ్ చెయ్యగలవు. కానీ ఈ కన్నీళ్లు ఒకప్పుడు నన్ను చేతగాని దాన్నిగా మార్చాయి. మిగతా వాళ్లకు ఎమోషనల్ స్లేవరీ చేయించాయి. ప్రేమను ఏదో ఇస్తే గాని కొనుక్కోలేమన్న స్థితిలో పెట్టాయి. రాధ నా జీవితంలోకి తొంగి చూసేదాకా అన్కండిషనల్ లవ్కు అర్థం తెలియలేదు నాకు. కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నది స్వప్న. నవ్వారు షీలా మేడం. రాధ తన సమస్యను తీర్చుకోవడానికి ఎంత కష్టపడుతోందో ఎవరికీ అర్థం కాదు. స్వప్న కచ్చెపోయి జాలిపడడం ప్రారంభం అవగానే అది మనలో చాలా మార్పు తెస్తుంది. మీ నాన్నగారి గురించి నేను ఫోకస్ చేస్తాలే ప్రేమగా అన్నారు షీలా మేడం. థ్యాంక్ యూ మేడం. ఆ ఖర్చు అంతా నేనే భరిస్తాను మేడం. మరొక విషయం, నేను సుందర్ బాధ్యత తీసుకుందామనుకుంటున్నాను నసుగుతూ అన్నది స్వప్న. సీరియస్గా చూసింది షీలా మేడం. స్వప్న, నీకు ఎకనామికల్ ఫ్రీడమ్ ఉన్నదని నీ ఇష్టప్రకారం ప్రపంచాన్ని కొనగలననుకున్నావు. ఆ డీలింగ్స్లో నీకు నువ్వే అమ్ముడుపోయావు. మనిషికి ఎకనామికల్ ఫ్రీడమ్ చాలా ముఖ్యం. కానీ ఎకనామికల్ డిసిప్లిన్ అంతకన్నా ముఖ్యం. అది నీకు ఇచ్చే తృప్తి నువ్వు అనుకునే చాలా విషయాలు ఇవ్వవు. రేపెప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకుని రా, కూర్చుని
నీ రాబడి, పోబడి, సేవింగ్స్, ఇన్సూరెన్స్లు అన్నీ డిస్కస్ చేద్దాం. రామకృష్ణ ఎక్స్పర్ట్ ఇందులో. అది మంచి పనే కదా మేడం. మంచి పనే. చాలామంది మంచి పనులు చెయ్యలేకపోతున్నామని గిల్టీ ఫీల్ అవుతాం. కానీ మంచి పనులు చేస్తున్నామనుకుని తమకు మాలిన ధర్మాలు చేసి ఆ తర్వాత గిల్టీగా ఫీల్ అవ్వడం మరింత పెద్ద పాపం. దానిలో నుంచి వచ్చే బాధ చెప్పుకోలేం. గిల్ట్ ట్రిప్స్ రకరకాలు. చిత్తూరు నాగయ్య గారిని మనకు ఒక అద్భుతమైన ఆర్టిస్టు ఉండేవారు. వారు రమణాశ్రమంలో ఉండి కర్మశేషం పూర్తి చేసుకోవడానికి వెనుకకు వచ్చి హీరో అయి చాలా అద్భుతమైన వ్యక్తిగా రూపుదిద్దుకున్నారు. చేతికి ఎముక లేదనిపించుకోవడం ఆయనలో తెలియని అహాన్ని తృప్తిపరిచిందేమో. దాని పరిణామాలు బాగాలేవు. అందుకే ఆయన ఆత్మకథలో మొదటి పేజీలో తనకు మాలిన ధర్మం చెయ్యకండి, అదే నా ఆత్మకథ నుంచి మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం అన్నట్లు రాశారు. అర్థమైందా? ఓకే మేడం. రామకృష్ణ గారు, నేను మాట్లాడతాను అతనితో. అతను ఇటువంటి విషయాల్లో ఎక్స్పర్ట్. వస్తాను మేడం. రామకృష్ణన్ గురించి ఆలోచిస్తూ వెనుదిరిగింది స్వప్న. డాక్టర్ కృష్ణ ఆఫీసులో జరిగినదంతా గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది స్వప్నకు. ఏమిటో ఇతని కథ. రాధను చూడాలని వస్తూ దారిలో గోడకు ఉన్న ఆ పెయింటింగ్ దగ్గర ఆగింది స్వప్న. ఆ పెయింటింగ్, అది పెట్టినప్పటి సంఘటనలు గుర్తుకు వచ్చాయి. అప్పట్లో స్వప్న మొండిగా మూర్ఖంగా ఉండడం, ఎవరినీ కేర్ చెయ్యనట్లుండడం తన డిఫెన్స్ మెకానిజం అనుకునేది. దాని వెనకాల ఈ సంఘం నన్ను యాక్సెప్ట్ చెయ్యదనో, వీళ్ళ జీవితాలన్నీ బాగున్నాయి కాబట్టి నన్ను గురించి ఎట్లా అన్నా మాట్లాడతారు అన్న కచ్చా ఉండేది. ఆ గోడ మీద అంతకుముందు ఒక మంచి పెయింటింగ్ ఉండేది. రకరకాల రంగుల వెలుతురుల పరిభ్రమణంలో అద్భుతమైన పుష్ప సముదాయం. వాటి మధ్య కనీ కనిపించని మధుపం. ఎవరో చాలా అద్భుతమైన చెయ్యి తిరిగిన ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్. ఈ పెయింటింగ్ను 2వ అంతస్తు డ్రాయింగ్ రూమ్కు మార్చి ఇక్కడ ఈ పెయింటింగ్ పెట్టించండి డాక్టర్ కృష్ణ చెబుతున్నాడు. హడావిడి తగ్గిన తర్వాత ఏమిటా ఆ పెయింటింగ్ అని గది నుంచి బయటకు వచ్చింది రాధ. రోడ్డు పక్కన పడి ఉన్న ఒక దీనావస్థలో ఉన్న వ్యక్తిని తన ఒడిలో తీసుకుంటున్న ఒక ఏంజిల్. ఆమె కళ్ళల్లో అపారమైన దయ, కరుణ. ఆ చేతుల్లో నుంచి వెన్నెల లాంటి వెలుతురు అతన్ని చుట్టుముడుతోంది. చూస్తూ ఆలోచిస్తోంది రాధ. అసిస్టెంట్గా అప్పుడే చేరిన కుర్ర నర్స్ దాన్ని తుడుస్తోంది. చెప్పులు టకటకలాడిస్తూ వచ్చింది స్వప్న. అప్పుడప్పుడే స్వప్న గురించి విని ఉన్నదేమో ఓరకన్నుతో బెదురుగా చూస్తోంది. అదేమిటి, కొత్త పెయింటింగా? గట్టిగా అడిగింది స్వప్న. ఊ అన్నది భయంగా కొత్త నర్స్. ఎందుకు? ఆ పాత పువ్వుల పెయింటింగ్ బాగానే ఉన్నదిగా, ఎవరు మార్చమన్నారేమిటి? పెలుసుగా అడిగింది స్వప్న. ఆ నడుం మీద చేతులు పెద్ద పువ్వులనైటి. పెలుసు మాట. ఎవరినీ నేను కేర్ చెయ్యనక్కర్లేదు అన్న యాటిట్యూడ్. పెద్ద డాక్టర్ అమ్మ. ఎవరు? డాక్టర్ కృష్ణ. ఆయనకు ఈ టేస్టులు కూడా ఉన్నాయేమిటి? పేషెంట్ ఎవరన్నా బేవార్స్గా గిఫ్ట్గా ఇచ్చారా ఏమిటి? వేళాకోళం, వెటకారం కలబోసిన మాటలు. ఎందుకో రాధకు అది తెచ్చిపెట్టుకున్న నిర్లక్ష్యమేమో అనిపించింది. లేదు మేడం, కొత్తది. డాక్టర్ సాబ్ కొన్నారు. ఇక్కడే పెట్టమన్నారు. ఎందుకట? మీకేమైనా అర్థమైందా? ఎందుకు మార్చమన్నారో? పైగా మన రూముల దగ్గర. నవ్వు వచ్చింది రాధకు. ప్రపంచంలో ఏది జరిగినా అది నా కోసమే, నా గురించే అని అనవసరంగా ఆపాదించుకునే ప్రత్యేకత. దీని పేరేమిటి? అహంగా కనిపించే ఇన్సెక్యూరిటీనా? డాక్టర్ కృష్ణ దీనికి ఏం పేరు పెడతారో? ఎందుకు నవ్వుతున్నారు రాధా? అనుమానంగా చూస్తూ అడిగింది స్వప్న. అబ్బే ఏం లేదు, మన కోసం మార్చడమేమిటా అని. ఏం? తప్పకుండా అదే అయ్యుంటుంది. ఈ డాక్టర్కు చాలా పైత్యాలు ఉన్నాయిలే. ఈయన మిరకిల్ వర్క్స్ డాక్టర్ అని నమ్మకం పాపం. ఎవరో నాలాంటి పేషెంట్ తప్ప ఈయన సత్తాను ఎవరూ ప్రశ్నించరు మరి. నిర్లక్ష్యంగా చేతులు విరుచుకుంటూ అన్నది స్వప్న. ఏమిటి కుర్ర నర్సమ్మ, అలా భయపడుతున్నావు అని ఒక్క చరుపు చరిచింది ఆ పిల్ల జెబ్బ మీద.
అసలే స్కాలర్షిప్లు, చాలీ చాలని భోజనంతో చదువుకుని బలహీనంగా కనబడుతున్న కుర్ర నర్సు కెవ్వున కేక పెట్టబోయి డిసిప్లిన్ గుర్తుకు వచ్చి గుడ్ల నీరు కక్కుకుంటూ పారిపోయింది. పకపకా నవ్వింది స్వప్న. డాక్టర్ చెప్పినట్లు భయపడడం మాని గమనిస్తోంది రాధ. స్వప్నలో తెచ్చిపట్టుకున్న హడావిడి అంతా అని ఆలోచిస్తోంది. ఏమిటి రాధ అలా చూస్తున్నారు? ఇంతకీ మీ సినిక్ పతిసేవ అయిందా? లెంపకాయి తిని వారం అయినట్లుంది. ఇంకా కొత్త బహుమతులు ప్రసాదించలేదా? కదిలిపోయింది రాధ. చుట్టుపక్కల రూముల్లోని పేషెంట్లు అక్కడక్కడా తారట్లాడుతున్నారు. అంతమంది ముందు అలా మాట్లాడడం ఛీ! కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాధకు. ఏమిటి బాధ కలిగిందా? ఏమన్నాను తప్పు? జరిగిందే అన్నాను. మీకు గుర్తింపు గోల కదా. సరే, నేను డాక్టర్ దగ్గరకు వెళ్తున్నాను. మీరు వస్తారా? వంకరగా అన్నది స్వప్న. నేను తర్వాత వస్తాను. మీరు పదండి మొహమాటంగా అన్నది రాధ. ఓహో, పతిదేవులకు చెప్పి రావాలి కాబోలు. నేను పోతున్నా గట్టిగా నవ్వుతూ మెట్లు దిగుతోంది స్వప్న. ఇది నిజమా? ఈ అమ్మాయి చెబుతున్నట్లు తనకు సెల్ఫ్ పిటియా? స్వప్న మీద కోపం వద్దు రాధ. ఆ అమ్మాయి ఎందుకు ఇలా తయారైంది అని ఆలోచించండి అని డాక్టర్ అన్నప్పుడు తనేదో గొప్ప లెవెల్లో ఆలోచించాలి అనుకున్నది. కానీ తన గురించి, తన బాధల గురించి స్వప్న కూడా ఆలోచిస్తోందని ఎందుకు అనుకోలేదు తను? నేను డాక్టర్ దగ్గరకు వెళ్తున్నాను. మీకు ఏమైనా కావాలా? అక్కర్లేదు, నువ్వు పో అన్నాడు పెలుసుగా రాజారావు. మంచినీళ్ళు, స్నాక్స్, టవల్ అన్నీ దగ్గర పెట్టి కదిలింది రాధ. స్వప్న డాక్టర్ గారి గదిలో దబాయిస్తోంది. దేని గురించో. రండి రాధ, కృష్ణ పిలిచాడు. స్వప్న చేసే హడావిడికి ఆయనలో కోపం కనిపించడం లేదు. పైగా నవ్వుతున్నాడు. అన్నట్లు మిమ్మల్ని డ్రాయింగ్ వెయ్యమన్నాను కదా. స్వప్న, ఏది డ్రాయింగా? నేనేమన్నా ఎక్స్పర్ట్నా? బొమ్మలేమిటి డాక్టర్ మీ పిచ్చి కాకపోతే? నేను వెయ్యమన్నాను కదా. ఏం వెయ్యను? నేను చెప్పడం ఏమిటి? మీకు ఏది తోస్తే అది వెయ్యండి, చూద్దాం. పేషెంట్లకు కాంపిటీషనా డాక్టర్? అల్లరిగా అన్నది స్వప్న. కాదు తల్లి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అంతే. మీరు కళాఖండాలు వేస్తే నేను బహుమతి ఇద్దామని కాదు, నవ్వుతూ అన్నాడు కృష్ణ. బట్టతో సైడ్ టేబుల్స్ నీట్గా తుడుస్తున్న అందమైన పరిమళ నర్సు సున్నితమైన చేతులు ఒక్క క్షణం ఆగి మళ్ళీ శుభ్రం చేస్తున్నాయి. ఆ కళ్ళల్లో డాక్టర్ పట్ల ఆరాధన. స్వప్నలాంటి కొరకరాని కొయ్యతో అంత చనువుగా ఇలా ఉంటాడు ఈయన. తనలాంటి వారి పట్ల కాలరుద్రుడిలా ప్రవర్తిస్తాడేం? కళాఖండం అంటే గుర్తుకు వచ్చింది. ఏమిటి స్వామి, మా వార్డులో పెయింటింగ్ మార్చేశారట. మీ బక్క చిక్కిన నర్స్ మీరే దగ్గర ఉండి మార్చారని చెప్పింది. ఏమిటది? ఏం లేదు, బాగుంది, కొన్నాను. అక్కడ పెట్టించాలనిపించింది, పెట్టించాను. అంతేనంటారా? హోరగా అనుమానంగా చూస్తూ అన్నది స్వప్న. అంతకన్నా ఏముందని అనుకుంటున్నారు? ఏదో ఉండకుండా మీరు నిజం చెప్పనా? చెప్పండి మహాశయ, అందుకే కదా అడుగుతున్నాను. అక్కడ వైబ్రేషన్స్ మార్చాలనిపించింది. ఏది? పెయింటింగ్తోనే. కాసిని పూలతో, సన్నటి సంగీతంతో, చిన్న ఫౌంటైన్తో చాలా వైబ్రేషన్స్ మార్చవచ్చును స్వప్న. కానీ నసుగుతూ అన్నది స్వప్న. ఓ చెప్పండి, ఏమిటి మీ సందేహం? ఇవన్నీ ఏదో కొంత చలనం ఉన్నవి, చైతన్యం ఉన్నవి. కానీ ఆ పెయింటింగ్ ఆశ్చర్యంగా వింటోంది రాధ స్వప్న మాటల్ని. ఈ పిల్ల, ఈ భయంకరి ఇలా మాట్లాడగలదా? ఆ పెయింటింగ్ సరిగ్గా చూశారా? లేదు. కానీ మళ్ళీ లెక్చర్లు పీకకండి మహాశయ అని విసుక్కోనంటే చెప్తాను. రాధ, ఏమిటి నిలబడే ఉన్నారు? కూర్చోండి, తన దగ్గరగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాడు కృష్ణ. గబాలున కూర్చుంది రాధ ఆశ్చర్యంగా చూస్తూ. ఎందుకో ఉన్నట్లుండి పెదనాన్న గుర్తుకు వచ్చాడు. ఆయన ఫోటో వంక చూసింది. ఆమె కళ్ళల్లో ఆరాధన. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.